హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ట్రైట్ ఫార్వర్డ్ మొబైల్స్ అనమాట. 10,000లో, 15,000లో, 20,000లో, 25,000లో ఎవరి బడ్జెట్లో నెంబర్ 1 మొబైల్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఆల్రౌండర్ మొబైల్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో కూడా. సో దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఒక బడ్జెట్ ఉంది, ఒక మంచి మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది అనమాట. మీకు ఎనీ డౌట్ ఉంది అనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు పెట్టిన వెంటనే నాకు నోటిఫికేషన్ రావట్లేదు, అది ఒక ఫ్యూ అవర్స్ తర్వాత వస్తుంది అనమాట. నేను ఎప్పటికప్పుడు రిప్లై ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్లకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. సో టాపిక్లకి వెళ్ళిపోతే ఫస్ట్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపీస్ ఉంది అనుకుంటే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ మొబైల్ పోకో M7 Plus. డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మనకి క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఇక స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది Full HD+ IPS ప్యానల్తో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అండ్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్, 400GB స్టోరేజ్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ, 7000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 12,000లో బెస్ట్ మొబైల్ ఏముంది అనుకుంటే Infinix Note 50X అనే మొబైల్. డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మేజర్గా మాట్లాడితే ప్రాసెసర్ అన్నమాట. ఇది మన మేటిక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అంటారు. అల్టిమేట్ అన్నా, అల్ట్రా అన్నా, ప్రో అన్నా ఏదైనా సరే మనకి ఒకలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్ వచ్చేసరికి. ప్రాసెసర్ అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కానీ యూజ్ చేస్తే కనుక చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా బాగానే హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 40 వాట్స్ ఇందులో సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ కెపాసిటీ కానీ ఛార్జర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ HD+ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు, బట్ డిస్ప్లే క్వాలిటీతో పాటు మిగతావన్నీ కూడా కొంచెం బాగానే ఉంటాయి అన్నమాట. మీరు బాగా ఏఐ మాత్రం ఇందులో బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ మొబైల్లో వచ్చేసరికి 12,000లో ఈ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 15,000లో ఈ మధ్య రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్లో మోటో G67 పవర్ అనే మొబైల్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. గేమ్స్ ఆడతాను అనుకున్నా సరే, యూజ్ చేస్తాను అనుకున్నా సరే ఈ ప్రాసెసర్ ఈ మొబైల్కి హైలైట్ అయిపోతుంది. ఇందులో మేజర్గా మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ ఇది వచ్చేసరికి. 400GB స్టోరేజ్తో వస్తుంది, 800GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ హైలైట్గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ Full HD+ IPS ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో AMOLED డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ప్రాసెసర్ అయితే కనుక మంచి ప్రాసెసర్ ఇందులో వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. 15,000లో ఈ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, బట్ ఒక అప్డేట్ మాత్రం ఇందులో వస్తుంది. ఇది ఒకటి మెయిన్ కారణం అనమాట, అదే మాత్రం అర్థం చేసుకోండి. అండ్ 15తో వస్తే కనుక 16, 17 రావచ్చు. 16 వస్తే కనుక అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 17 రావచ్చు. ఇది మనకి డిపెండ్ బట్టి ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 15 నుంచి 20,000లో Realme P3 Ultra అనమాట బెస్ట్ చాయిస్ మొబైల్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 20 బిలోకి వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఒకసారి చూడండి. హైలైట్ పాయింట్ ఏమైనా ఉందనుకుంటే ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్. ఇది అల్ట్రా అన్న, ప్రో అన్నా సరే అన్ని మనకి ఒకలాగే ఉంటే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ మాత్రం బీట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది. 800GB స్టోరేజ్తో వస్తుంది, 850GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. ఇది మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 20 నుంచి 25,000లో చాలా మొబైల్స్ మనకి అక్కడ గట్టి పోటీగా ఉన్నాయి అనమాట. మీ చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు. ఒకవేళ రికమెండ్ చేయాలనుకుంటే కనుక Realme P4 Pro అనే మొబైల్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. చాలా అప్డేట్ చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొచ్చారు. డ్యూల్ చిప్ సెట్తో వస్తుంది. ఈ మొబైల్ వచ్చరికి కెమెరా క్వాలిటీ చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇందులో వచ్చరికి సెల్ఫీ కానీ బ్యాక్ కెమెరా కానీ 50 మెగాపిక్సెల్తో వస్తుంది, 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది. Realme P3 Ultra కొందామని చెప్పి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. లేదా కొంత అమౌంట్ పెంచుకోగలను అనుకున్నా సరే Realme P4 Pro
ఇప్పటికీ తీసుకోవచ్చు అనమాట. మంచి మొబైల్ అవుతుంది. కొంతమంది అడుగుతూనే ఉంటారు OnePlus Nord CE5 ఉంది కదా తీసుకోవచ్చు అంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట. Realme P4 Pro తీసుకోవచ్చు, OnePlus తీసుకోవచ్చు, Nothing Phone 3A కూడా తీసుకోవచ్చు. ఈ 3 మొబైల్స్ కూడా ఓఎస్ పరంగా కానీ, కెమెరా క్వాలిటీ పరంగా కానీ, స్పెక్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది. లేదు మన ఇండియన్ బ్రాండే కావాలనుకుంటే కనుక రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ లావా అగ్ని 4 ఉంది. డిజైన్ క్వాలిటీతో పాటు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా మంచి కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఆ ప్రైస్ లో వచ్చేసరికి 25,000 నుంచి 30,000లో మేజర్గా చెప్పాలనుకుంటే కనుక IQ Neo 10R ఉందన్నమాట. 27,000 రూపాయలకి ది బెస్ట్ చాయిస్ అవుతుంది. 8S Gen 3 ప్రాసెస్తో వస్తుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ 1.5 రెజల్యూషన్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో బ్యాటరీ కెపాసిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే Moto Edge 60 Pro ఉందన్నమాట 28,000కి. ఈ మొబైల్ మీకు ఆల్రెడీ మొబైల్ కావాలనుకుంటే కనుక బెస్ట్ చాయిస్ అవుతుందన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అంటారా అంతకు మించి ఉంటుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ మనకి హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది అనమాట. ఈ ప్రైస్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా 30 నుంచి 35,000లో రెండు మొబైల్స్ ఉన్నాయి. అందులో మనకు ఒకటే OnePlus Nord 5 ఉందన్నమాట. సెకండ్ IQ Neo 10 ఉందన్నమాట. ఈ రెండు మొబైల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. రీసేల్ వాల్యూ కావాలనుకున్నా సరే, బ్రాండ్ వాల్యూ కావాలనుకున్నా సరే, ఆక్సిజన్ వాయిస్ బాగుండాలి, వాయిస్ పరంగా మంచి అప్డేట్స్ కావాలనుకుంటే కనుక OnePlus Nord 5 తీసుకోవచ్చు. బట్ గ్రీన్ ఇష్యూ ఉంది అని చెప్పి మైండ్లో ఉంటే మాత్రం పక్కన పెట్టేయండి. అది మాత్రం లేకుండా ఉంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి నెగిటివ్ థింగ్స్ దీంట్లో ఏమీ లేవు. కెమెరా క్వాలిటీకి మాత్రం కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇది ఒక్కటే మైనస్ అనమాట. మిగతా వన్ కూడా చాలా బాగుంటుంది. గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక IQ Neo 10 ఇప్పటికీ బెస్ట్ చాయిస్ అవుతుంది. 30 నుంచి 35,000లో తీసుకోవచ్చు. ఇంకా 35,000 నుంచి 40,000లో OnePlus 13R ఇప్పటికీ బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. Snapdragon 8 Gen 3 Pro వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 1.5 రెజల్యూషన్తో వస్తుంది. బిగ్ బ్యాటరీ ఉంటుంది. సో ఈ ప్రైస్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది అనమాట. ఇంకా 50,000లో మీకు IQ 13 బెస్ట్ చాయిస్ మొబైల్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసరికి మీకు గేమింగ్ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ లైఫ్ కానీ ప్రతిదీ మీకు చాలా బాగుంటుంది. IQ 15తో పోల్చుకుంటే కనుక IQ 13 ప్రైస్ విషయంలో చాలా బాగుంటుంది అనమాట. స్పెక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మాత్రం హైలైట్గా ఉంటుంది 50,000 బిలోలో వచ్చేసరికి. ఇంకా 50 నుంచి 60,000లో మనకి రెండు మొబైల్స్ ఉన్నాయి. OnePlus 13S ఉంది, Vivo X200 FE ఉందన్నమాట. ఈ రెండు మొబైల్స్ కూడా మీకు గేమింగ్ విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, కాంపాక్ట్ మొబైల్లో కానీ ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. నెక్స్ట్ మాట్లాడితే 16 నుంచి 17,000లో మేజర్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మనకి చాలా మొబైల్స్ లాంచ్ చేసినా సరే అందులో బెస్ట్ మొబైల్ అయిందనమాట. అదే మనకి OnePlus 15 అయితే మాత్రం ఈ ప్రైస్మెంట్లో ఇది కిల్లర్ డీల్ అవుతుందన్నమాట. ఇక దీనికి తిరిగిలేదు. నాకు తెలిసి మీకు రియల్మీ కానీ లేదా IQ కానీ ప్రైస్ డ్రాప్ అయితే OnePlus కొంచెం డ్రాప్ అవుతుంది గ్రాఫ్ కానీ. లేదు ఇదే ప్రైస్మెంట్లో 3 మొబైల్స్ ఉన్నాయనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. OnePlus 15 అనమాట బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే అంతమించి ఎక్స్ట్రా వెళ్ళిపోతే కనుక iPhone 17 ప్రైస్ హైప్ అయింది. చూడండి కొంచెం పెంచారు. ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో సేల్స్ అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయి అన్నమాట. iPhone 17 మీద చాలా మంది కొంటున్నారు. ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ, మెయిన్ ప్రాసెసర్ కానీ అన్ని మార్చుకుంటూ వచ్చారు కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో iPhone 17 ఈజ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక కెమెరా సెంటరింగ్ మొబైల్ కావాలనుకున్నా సరే మీకు Vivo X300 Pro ఉందన్నమాట. రేపో ఎల్లుండి ఇండియాలో లాంచ్ అవుతుంది. కెమెరా సెంటరింగ్ మొబైల్ కావాలనుకుంటే కనుక దీనికి మించింది వేరేది లేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇంకా ఆల్వేస్ ఆ ప్రైస్ లో మనం Samsung Galaxy S24 Ultra కానీ, S25 Ultra కానీ ఈ రెండు మొబైల్స్ కూడా మీ ప్రైస్ బట్టి తీసుకోవచ్చు. ప్రైస్ తక్కువ ఉంది అనుకుంటే S24 Ultra తీసుకోండి. ప్రైస్ ఎక్కువ ఉంది అనుకుంటే S25 Ultra తీసుకోవచ్చు. ఇదన్నమాట మనకి 10,000 నుంచి 1 lakh ఉన్న మొబైల్స్ ఇవి. మీకు ఎలాగనిపించింది? మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే కనుక ఫస్ట్ ఈ మొబైల్స్ చూడండి. ఈ మొబైల్స్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటే కనుక కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, క్లిక్ చేయండి. చాలా మొబైల్స్ మనకు కనిపిస్తున్నామంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. అదే కాకుండా మీకు ఎటువంటి ఆఫర్స్ వచ్చినా సరే మొబైల్స్ మీదే కాదు ప్రతిదీ మీకు ఫ్యాషన్ మీద చాలా వరకు మనకి షర్ట్స్ మీద, టీ షర్ట్ల మీద, షూల మీద చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. నేను పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ యాప్లో వచ్చేసరికి ఇప్పుడు బాగా వచ్చే ఉంటుంది. లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ వచ్చేసరికి ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బై బై, జై హింద్.